I am into IT basically. ఇండియన్ స్టూడెంట్స్ అసలు ఫారెన్‌లోనే ఎందుకు చదవాలి? సార్ మా యూనివర్సిటీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వై డోంట్ వీ స్టార్ట్ కన్సల్టెన్సీ అనే దగ్గర ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేయాలి. ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే సపోర్ట్ ద స్టూడెంట్స్. ఒక అబ్రాడ్ వెళ్ళాల్సిన స్టూడెంట్స్‌కి ఎంత ఖర్చు అవుతుంది? వీఆర్ వెరీ మచ్ స్టూడెంట్ సపోర్టెడ్ కన్సల్టెన్సీ. క్రైటీరియాస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ హిస్ ఓన్ ప్రొఫైల్. ఇలానే ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వై యూ జాయిన్ దిస్ యూనివర్సిటీ, వై యూ జాయిన్ దిస్ కోర్స్, వై యూ జాయిన్ దిస్. వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయమ్మా. చాలామంది స్టూడెంట్స్, అసలు అబ్రాడ్‌లో చదువుకునే వాళ్ళకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందంటారు? చాలామంది స్టూడెంట్స్ 2 కేటగిరీస్ ఉంటారమ్మా. నీకు టాలెంట్ ఉంటే ఈ వరల్డ్లో ఎక్కడైనా సరే నీకు జాబ్ ఇవ్వకుండా ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. రీసెంట్‌గా యూకేలో కొత్త రూల్స్ వచ్చాయని అన్నారు. వాటి వల్ల స్టూడెంట్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా సార్? పాయింట్ ఏంటంటే ఈ రూల్స్ అనేది కొత్తగా ఎంటర్ అయ్యే కంట్రీకి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ యూనివర్సిటీ వాడు నేను టెర్మినేట్ చేస్తున్నాను, నువ్వు క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు, నువ్వు సెమినార్ క్లాసెస్ వినట్లేదు. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేరు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ బాలేదని. ఐ షుడ్ బ్లేమ్ ఇండియన్ మీడియా ఫర్ దట్. హాయ్, దిస్ ఈజ్ పూర్తిక ఫ్రమ్ గ్లోబల్ క్విస్ట్. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు అబ్రాడ్ వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ కోర్స్కి ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ వైకుంఠం, చైర్మన్ ఆఫ్ గ్లోబల్ క్విస్ట్. హీ ఈజ్ ఫ్రమ్ యూకే. సో అబ్రాడ్ స్టడీస్ గురించి ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సార్. Hi Spurti. Thanks a lot for your introduction about Global Quest and me. So, yes, how do you feel like office? Is it good? Yeah, it is very nice and good, sir. Okay. So, my background అంటే actually, I've been living in UK from past 17 to 18 years. సో యూకేలో ఉన్నప్పుడు ఐ ఆమ్ ఇన్ టు ఐటీ బేసికలీ. ఐఎమ్ అన్ ఐటీ కన్సల్టెంట్ అండ్ వీ హ్యావ్ అ కన్సల్టెన్సీ ఫర్ ద ఫర్ ద ఎంప్లాయ్మెంట్ కన్సల్టెన్సీ ఇన్ యూకే. సో అండ్ ఆల్సో రీసెంట్లీ ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనే ఐడియా ఎలా వచ్చిందంటే వీ హ్యావ్ two founders for this Global Quest. Along with me, my friend Rakesh Pakalapati is also, we both started this. మా మెయిన్ మోటివ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ యూకేలో ఉండేటప్పుడు సిన్స్ వీ హ్యావ్ ఎ వెరీ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమిగ్రేషన్ సైడ్. చాలామంది స్టూడెంట్స్ చాలా సజెషన్స్ కోసం లేదంటే ఒక సపోర్ట్ కోసం మా దగ్గరికి వస్తూ ఉండేవారు అనమాట యూకేలో. సో వీ లివ్ ఇన్ లండన్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మధ్య మధ్యలో యూనివర్సిటీ డ్రాప్అవుట్స్ కానీ లేదంటే సార్ మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మేము నెక్స్ట్ ఏం చేయాలి అని కానీ, లేదంటే సార్ మా యూనివర్సిటీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మా సబ్జెక్ట్స్ కంప్లీట్ కాలేకపోతున్నాయి అనే ఒక ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ లేకపోవడం కానీ, లేకపోతే ఒక మంచి యూనివర్సిటీలోకి మేము రాలేదు, మేము రావాల్సిన కోర్స్ వేరు, మేము వచ్చే కోర్స్ వేరు, మాకు ప్రాపర్ గైడెన్స్ లేదు మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు అని, ఇలా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఆ ప్రాసెస్ కోసం మా దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉండేవారు అనమాట. బికాస్ వీ హ్యావ్ ఎ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ immigration, because I have been in the immigration as well as the employment opportunities. అది ఆల్మోస్ట్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దానిలో. సో దానివల్ల చాలామంది వచ్చి అడుగుతూ ఉండేవారు. అండ్ అలాగే బికాస్ ఆఫ్ నా పార్ట్నర్ రాకేష్ పాకాలపాటి, హీ హ్యాస్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఇన్ యూకే. సో తను కూడా చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ అవుతూ ఉండేవారు పార్ట్ టైమ్స్ జాబ్స్కి కానీ లేదంటే గైడెన్స్కి కానీ వాటికి.
సో అక్కడ మాకు ఏం స్టార్ట్ అయిందంటే చాలామంది స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ లేకుండానే ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్తున్నారు. దాని నుంచి అంటే ఆ స్టూడెంట్స్కి మనం ఎలా సపోర్ట్ చేయగలం, ఇక్కడికి వచ్చి మనల్ని కొంతమంది అడుగుతున్నారు. బట్ ఇండియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అంతమంది ప్రాపర్ నాలెడ్జ్తో అన్ని విషయాలు తెలుసుకొని లేకపోతే ఒక క్లియర్ గైడెన్స్తోనే అబ్రాడ్ వెళ్తున్నారా అనే దగ్గర మాకు ఆ థాట్ స్టార్ట్ అయ్యి వై డోంట్ వీ స్టార్ట్ కన్సల్టెన్సీ అనే దగ్గర స్టార్ట్ చేసుకుని మేము హైదరాబాద్లో ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము వీఆర్ స్లోలీ ఎక్స్పాండింగ్ టు డిఫరెంట్ ఏరియాస్. సో బేసికలీ నౌ వీ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ యూకే, యుఎస్ఏ, in Hyderabad as well as in Visakhapatnam, and we are planning to expand it to both Telugu states, Bangalore, Chennai also. So yeah, at present Adamma, that is where we started. ఇండియన్ స్టూడెంట్స్ అసలు ఫారెన్లోనే ఎందుకు చదవాలి అనే దాని గురించి ఏమన్నా చెప్తారా మీరు? యా, అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్లోనే చదవాలి అనేది అని కాదమ్మా. యాక్చువల్గా అబ్రాడ్లో చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్కి మనం ఏం చెప్పాలి అనేది మనకి ఒక 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి, ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్రాడ్లో చదివితే మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి ఇండియా కంటే అనేది క్వశ్చన్. అంటే అదొక క్వశ్చన్ అమ్మా. సెకండ్ ఏంటంటే అబ్రాడ్లో మనం చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ 2 క్వశ్చన్స్ చూసుకుంటే, సో ద ఫస్ట్ థింగ్, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలనేది ఒక ప్యాషన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది బేసికల్లీ వాళ్ళ అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కజిన్స్ చాలామంది అబ్రాడ్ వెళ్తారు అక్కడ అనేది ఒక మోటివేషన్ కింద ఉంటుంది చాలామందికి. సో దీనిలో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? ఓకే, సో అబ్రాడ్ ఎందుకు వెళ్ళాలి అంటే, మనకి ఇండియన్ యూనివర్సిటీస్ కంటే అబ్రాడ్ యూనివర్సిటీస్లో ఎస్పెషల్లీ ఫర్ స్పెసిఫిక్ కంట్రీస్ అంటే లైక్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఫ్యూ కంట్రీస్ ఇన్ యూరప్. సో ఈ యూనివర్సిటీస్లో ఏంటంటే మనకి ఎక్కువ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. రీసెర్చ్ ఫెసిలిటీస్తో పాటు మనకి ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీలో మల్టీ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ వస్తారు. సో వీ నో ఆ డైవర్సిటీ ఉంటుంది. సో మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే సిటిజన్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. దానివల్ల మనకి గ్లోబల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. అండ్ ఆ పర్టికులర్ డెస్టినేషన్ కంట్రీలో వాళ్ళ తలక లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్, ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. సో అండ్ యూనివర్సిటీస్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి, చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే మంచి కోర్సు కరికులమ్స్ ఉంటాయి. అండ్ ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ డిఫరెంట్ సపోర్ట్ నెట్వర్క్ ఉంటుంది ఫర్ కెరీర్ గైడెన్స్. సో ఇవన్నీ కూడా అబ్రాడ్లో మనం చాలా ప్లేసుల్లో చూస్తాం అన్నమాట. And there are very good universities in USA and very good universities in UK, and there are specialist universities in Germany, Netherlands, Paris, Australia, Canada also. So మెయిన్ మోటివేషన్ ఒక స్టూడెంట్ ఒక అబ్రాడ్ వెళ్ళాలి అంటే నేనైతే ఏం చెప్తానంటే, నాట్ ఓన్లీ స్టడీస్. So you will get an opportunity to understand a different world, explore it, and a quality of education with very experienced professors with a practical approach. So mana Indian education system kante కొంచెం డిఫరెంట్గా ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆల్సో వీ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ గుడ్ జాబ్స్.
ఆఫ్ కోర్స్ అంటే నవే డేస్ మనం చెప్పుకుంటాం అంటే డిపెండింగ్ ఆన్ ద రెసిషన్, డిపెండింగ్ ఆన్ ద మార్కెటింగ్ కండిషన్స్, జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఐ ఫీల్. అసలు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? Yeah, this is a very, very important question, స్ఫూర్తిక. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ దే నీడ్ టు డిసైడ్ అపాన్ ఎ డెస్టినేషన్ ఫర్ దేర్ డిజైర్డ్ కోర్సెస్. ఓకే, సో సో బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్స్, వాళ్ళ బ్యాచులర్స్లో వాళ్ళు ఏం చదివారు, వాళ్ళు ఏం అబ్రాడ్లో ఏం పర్స్యూ చేయాలనుకుంటున్నారు, ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు, సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక డెస్టినేషన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద టెక్ స్టడీస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రికల్, సో ఎనీ స్టెమ్ కోర్సెస్ అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటారు, లేదా యూకే సెలెక్ట్ చేసుకుంటారు, సో ఇన్ ఆస్ట్రేలియా, కెనడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు డిసైడ్ అపాన్ ద డెస్టినేషన్. ఓకే, అండ్ the second thing is they have to decide upon the course that they are doing and university. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేయాలి. సో ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే సపోర్ట్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్కి ఒక బేసిక్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలన్నమాట. అంటే స్టూడెంట్ అలాంగ్ విత్ తను ఏదైనా రీసెర్చ్ చేసుకొని, అంటే చాలామంది కొంతమందిని చూస్తుంటాం, దే హ్యావ్ వెరీ వెరీ గుడ్ ఐడియా. వాళ్ళకి ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కోర్స్ చదవాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేకపోతే ఎలాంటి యూనివర్సిటీస్లో మనం అప్లై చేసుకోవాలి అనేది చాలామంది కొంతమంది స్టూడెంట్స్కి ముందు నుంచి ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అండర్ గ్రాడ్ స్టడీస్లో ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఆ ఫోకస్డ్గా ఉంటారు. నేను ఈ కంట్రీకి వెళ్ళాలి, ఈ యూనివర్సిటీని నేను టార్గెట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎలాంటి గ్రేడ్స్ రావాలి, నా ఇంగ్లీష్ స్కోర్స్ ఎలా ఉండాలి, నా జిఆర్ఈ స్కోర్స్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఫోకస్డ్గా ఉంటారు. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే దే కంప్లీట్లీ రిలై ఆన్ ద కన్సల్టెన్సీ. ఓకే, నా స్టడీస్ అయిపోయి నేను ఐ వాంట్ గో అబ్రాడ్, సో నవ్ వాట్ షుడ్ ఐ డూ అని. సో నేను అంటే అలాంటి స్టూడెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే జస్ట్ డోంట్ ఫాలో వాట్ కన్సల్టెన్సీస్ సే బ్లైండ్లీ. ఓకే, ఎనీ కన్సల్టెన్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యువర్ రీసెర్చ్. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నావు, దానికి నీకు ఒక జస్టిఫికేషన్ ఉందా లేదా. ఒకవేళ ఆ జస్టిఫికేషన్ ఉంది అని నువ్వు ఫీల్ అయితే దెన్ యూ థింక్ అబౌట్ యూనివర్సిటీ అండ్ థింక్ అబౌట్ కోర్స్. సో ఈ కోర్స్లో కూడా ఓకే, నా అండర్ గ్రాడ్లో నీ కోర్స్ ఏంటి, సో నీ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత నువ్వు మాస్టర్స్ చేయాలనుకుంటే ఏ కోర్సులో చేయాలనుకుంటున్నావు, ఆర్ నీ +2 అయిపోయిన తర్వాత నువ్వు అండర్ గ్రాడ్ చదవాలి అనుకుంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. సో వీటన్నింటిని ఒక స్మాల్ రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్ చేసి దాన్ని అనలైజ్ చేసి దెన్ అప్రోచ్ కన్సల్టెన్సీ. అప్పుడు ఏంటంటే కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ. కానీ ఎనీ కన్సల్టెన్సీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై గ్లోబల్ క్వెస్ట్, ఎనీ కన్సల్టెన్సీ ఒక స్టూడెంట్కి ఒక ఇనీషియల్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతుంది. ఓకే, బట్ బిఫోర్ దట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ primary knowledge or preliminary knowledge about what kind of which destination they are going and which university, what kind of universities that they are targeting, or what kind of courses that they are targeting. Say for example, ఇప్పుడు ఎవరైనా ఒక మెకానికల్ స్టూడెంట్ కోర్ మెకానికల్ థింగ్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఆ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి నేను యూఎస్ఏ వెళ్ళాలనుకున్నాను కూడా నేను సజెస్ట్ చేయను. ఓకే, ఐ వుడ్ ప్రిఫర్ జర్మనీ ఫర్ దాట్. ఎందుకంటే జర్మనీలో ఒక మెకానికల్ కోర్ గ్రూప్కి చాలా మంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది యూనివర్సిటీస్లో. సో అలాగే కొన్ని కంట్రీస్ కొన్ని కోర్సెస్కి కంట్రీస్ అన్నాను కానీ కొన్ని యూనివర్సిటీస్ అవి ఏ కంట్రీలోనే ఉండొచ్చు. ఆ యూనివర్సిటీస్ దే ఆర్ వెరీ గుడ్ ఫర్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లండన్లో ఇంపీరియల్ కాలేజ్ ఉంది. సో ఆల్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్కి ఇంపీరియల్ కాలేజ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఆర్ ప్రాబ్లీ ది బెస్ట్ వన్, ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. సో సో అలాంటి అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఏ కోర్స్ చేయాలనుకుంటున్నాము, ఏ యూనివర్సిటీస్లో చేయాలనుకుంటున్నాము, ఏ కంట్రీలో చేయాలనుకుంటున్నాము అనే దాని మీద ఒక చిన్న బేసిక్ ఐడియా స్టూడెంట్స్కి ఎప్పుడూ ఉండాలి. అండ్ అబ్రాడ్ వెళ్ళాలి అనే ఒక ప్లాన్ ఉండే స్టూడెంట్ చాలా విషయాల్లో ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే మనందరికీ తెలుసు అబ్రాడ్ వెళ్ళాలి ఒక స్టూడెంట్ అంటే హీ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ ఎబిలిటీ, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ ఇట్లాంటివి ఉండాలి. వాటి కోసం మనం ఐఎల్టీఎస్ కానీ లేకపోతే టోఫెల్ కానీ సో ఇట్లాంటి ఇంగ్లీష్ టెస్ట్ తీసుకోవాలి, మంచి స్కోర్స్ రావాలి. అండ్ ఫర్ ఫ్యూ యూనివర్సిటీస్ దే రిక్వైర్ జిఆర్ఈ స్కోర్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే ఒక మంచి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదవాలి అంటే ఒక చిన్న ఒక ప్లాన్డ్ యాక్టివిటీ అవసరం అనమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ జాబ్ ఇన్ ఇండియా, సో నేను అబ్రాడ్ వెళ్తాను, అబ్రాడ్లో ఎక్కడో దగ్గర చదువుతాను అంటే యా అంటే దట్ హ్యాస్ సమ్ వైబిలిటీ. బట్ నా సజెషన్ అయితే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లానింగ్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ అనేది నా ఉద్దేశం. ఒక అబ్రాడ్ వెళ్ళాల్సిన స్టూడెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? యా దట్ డిపెండ్స్ అమ్మా. అంటే సి ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ట్యూషన్ ఫీజు, ఒక్కొక్క ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ కోర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నా అంటే సమ్ యూనివర్సిటీస్ హ్యావ్ $50K, $50,000 అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే అరౌండ్ 40 lakhs ఫర్ ద కోర్స్ కంప్లీషన్ ఫర్ మాస్టర్స్. అండ్ నియర్లీ ఒక 1 crore ఫర్ కోర్స్ కంప్లీషన్ ఫర్ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ ఇలా ఉంటాయి. వేరేజ్ ఆన్ అండ్ యావరేజ్గా చెప్పాలంటే ఒక మాస్టర్స్ చదవాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి లేదా బీబీఏ కంప్లీట్ చేసి లేదా ఇక్కడ ఏదైనా ఫార్మసీ ఆర్ హెల్త్ కేర్ రిలేటెడ్ కోర్సెస్ కంప్లీట్ చేసి యుఎస్ఏ వెళ్ళాలనుకోండి, అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఒక 50 lakhs వరకు ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ దేర్ కోర్స్ కంప్లీషన్. అలాగే ఇప్పుడు యూకే తీసుకున్నారనుకోండి, అరౌండ్ 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీరు ప్యారిస్ తీసుకున్నారనుకోండి, అరౌండ్ 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. నేను ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను, అంటే అంతకంటే కొంచెం లోవర్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ హయ్యర్ ఉన్నాయి, బట్ ఆ రేంజ్ అనమాట. అంటే అరౌండ్ 40 lakhs మీన్స్ లైక్ 40 to 45 lakhs ఇలా అవుతాయి. కెనడా కూడా ప్రెటీ మచ్ సిమిలర్గానే అవుతుంది. కానీ కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆర్ రిపీటెడ్ యూనివర్సిటీస్ ఇట్లాంటివి మనకి అంటే బ్రౌన్ యూనివర్సిటీ, బర్క్లీ యూనివర్సిటీ ఇట్లాంటివి కావాలంటే డెఫినెట్లీ రిపీటెడ్ యూనివర్సిటీస్ మీరు వెళ్ళాలి, స్టాన్ఫోర్డ్కి వెళ్ళాలి, లేదంటే లండన్లో ఎల్ఎస్సికి వెళ్ళాలి, లేదా ఇట్లాంటివి ఉండేటప్పుడు కొంచెం హైయర్ సైడ్ ఫీజు ఉంటుంది. అదర్వైజ్ యా దీస్ ఆర్ ద నార్మల్ ఫీ స్ట్రక్చర్. అంటే ఫీ అంటే ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. జనరల్గా కోర్స్ ఎలా ఉంటుందంటే 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది. సో ఈ 2 yearsకి మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కావాలి. ఆన్ అన్ యావరేజ్ ఒక 20 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అండ్ కోర్స్ కోసం ఒక 30 lakhs ఇట్లా అయితే యా అరౌండ్ 40 to 50 lakhs ఆర్ 40 to 60 lakhs డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ కంట్రీ. స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళడం విషయంలో మీ కన్సల్టెన్సీ రోల్ ఏంటి? యా ఇప్పుడు మా కన్సల్టెన్సీ అని కదమ్మా, ఏ కన్సల్టెన్సీ అయినా సరే ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ ఆ స్టూడెంట్కి మనం ప్రాపర్గా గైడ్ చేయాలి. ఓకే, సో ప్రాపర్ గైడెన్స్ అంటే ఏంటి? ఎందుకంటే యా ఫస్ట్ థింగ్ మా కన్సల్టెన్సీ గ్లోబల్ క్వెస్ట్ గురించి మాట్లాడాలంటే వీఆర్ వెరీ మచ్ స్టూడెంట్ సపోర్టెడ్ కన్సల్టెన్సీ. అంటే ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే
we started this Global Quest consultancy out of passion, not for merely business. Uh, um, that is the first thing that I wanted to clarify. And second thing is, we are not charging any processing fee for any country. That is the second thing. And third thing is, we are not suggesting universities or countries based on the commission that we are getting. So we are suggesting universities based on purely on the basis of students' personal academic achievements and వాళ్ళ English abilities and వాళ్ళ లోన్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మేము ఒక స్టూడెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, ఒక మంచి స్కోర్ ఉంది, తనకి ఒక మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒక మంచి ఐఎల్స్ స్కోర్ ఉంది, లేకపోతే మంచి టోఫెల్ స్కోర్ ఉంది, అండ్ హీఈస్ కానీ తనంత ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేడు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ యూనివర్సిటీకి మేము పంపిస్తే మాకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని మేము ఆలోచించాం. స్టూడెంట్కి ఏదైతే యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్లో ఒక మంచి అకాడమిక్స్ ఉన్నాయి, ఒక మంచి ఐఎల్స్ స్కోర్స్ ఉన్నాయి, అండ్ మంచి జిఆర్ఈ స్కోర్ ఉంది, బట్ తను ఎక్కువ అమౌంట్ ఎఫర్ట్ చేయలేడు. సో ఇలాంటి కేసెస్లో మేము ఏం చేస్తామంటే, ఎక్కువ అకాడమిక్స్ ఉండే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చే యూనివర్సిటీస్ లిస్ట్ మేము తీసుకుంటాం. ఓకే, సో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే, ఒక మంచి కాలేజ్లో ఆ స్టూడెంట్ చదవాలి, బట్ నార్మల్ ఫీ ఎక్కువ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ హిజ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ గుడ్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిజ్ ఇంగ్లీష్ ఎబిలిటీస్, సో తనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి తనకి ఒక బెస్ట్ స్కాలర్షిప్ వచ్చేది మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయో చూస్ చేస్తాం. ఓకే, సో అంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైటీరియా మాకు. సో ఇలాంటి క్రైటీరియాస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రొఫైల్. సో కొంతమందికి ఓకే, దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు వెరీ వెరీ గుడ్ యూనివర్సిటీస్ అండ్ దే ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఫర్ దాట్. అండ్ మంచి అకాడమిక్స్ ఉండొచ్చు, లేకపోతే మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ ఉండొచ్చు. సో వీటన్నింటిని బేస్ చేసుకొని మేము సెలెక్ట్ చేస్తాం అనమాట, అంటే స్టూడెంట్స్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక యూనివర్సిటీని మేము స్టూడెంట్కి సజెస్ట్ చేసామంటే 100% మేము స్టూడెంట్ని కంప్లీట్గా తన సిచ్యువేషన్ని, తన నీడ్స్ని, తన రిక్వైర్మెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడాప్ట్ చేసుకుంటాం. అందుకనే మా దగ్గర ఎప్పుడు ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారనమాట. ఆల్ అవర్ కౌన్సిలింగ్ టీమ్ ఆర్ స్టడీయింగ్ ఆల్రెడీ అబ్రాడ్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళకి అక్కడ ఉండే ఇష్యూస్ తెలుసు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తెలుసు. సో వాళ్ళ ద్వారా మనం ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట, ఒక స్టూడెంట్కి అయినా లేదా కౌన్సిలర్కి అయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్ట్ ఏంటంటే, వీ ట్రై టు అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్లీ. దాన్ని బేస్ చేసుకొని మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సజెస్ట్ చేసిన తర్వాత మా కౌన్సిలింగ్ టీం వాళ్ళకి ఒక రైట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, అండ్ దెన్ మా ప్రాసెసింగ్ టీం వాళ్ళకి ఆ యూనివర్సిటీస్కి అప్లై చేయడం జరుగుతుంది. అపాన్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్, అండ్ వన్స్ అది జరిగిన తర్వాత, ఒకసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత, ఈవెన్ వీసా ప్రాసెసింగ్ కానీ, లేదంటే వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ. సో వీఆర్ వెరీ వెరీ గుడ్ ఎట్ దట్. ఎందుకంటే మేము ఒక స్టూడెంట్కి పర్సనలైజ్డ్, అంటే దీస్ ఆర్ ద, అంటే మనకు చాలా యూట్యూబ్స్లోని కానీ, లేదంటే ఫేస్బుక్స్లో కానీ, లేదంటే నెట్లో చాలా మెటీరియల్ దొరుకుతుంది. ఓకే, యూఎస్ఏ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనగానే ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వై యూ జాయిన్ దిస్ యూనివర్సిటీ, వై యూ జాయిన్ దిస్ కోర్స్, వై యూ జాయిన్ దిస్, వై యూ వాంట్ టు గో టు దిస్ కంట్రీ. ఇట్లాంటి స్టాండర్డ్ టెంప్లేటింగ్ క్వశ్చన్స్ వస్తాయి. వాటికి అంతా మనం స్టాండర్డ్ టెంప్లేటింగ్ ఆన్సర్స్ ఇస్తాం. అలాంటి కేసెస్లో మనం యుఎస్ లాంటి ఇంటర్వ్యూస్ని మనం సక్సెస్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ మా టీమ్ గ్లోబల్ క్వెస్ట్లో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్.
తన పర్సనల్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ యూనిక్, తన అకాడమిక్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ యూనిక్, తన కోర్స్ ఈజ్ డిఫరెంట్, తనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ జీపీఏస్ ఆర్ డిఫరెంట్, తనకు వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్స్ ఆర్ డిఫరెంట్. సో వాటన్నింటిని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ అండర్ గ్రాడ్లో కానీ లేదంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, సో వాళ్ళకి ఎందుకు ఈ కోర్స్ అంటే ఈ కోర్స్ కోసమే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఈ కంట్రీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇంతకుముందు ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేశారు, ఈ యూనివర్సిటీకే స్పెసిఫిక్గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇలాంటి వాటికి ఇది ఎవ్రీ స్టూడెంట్ షుడ్ లెర్న్ అమ్మా ఈ పాయింట్. ఎప్పుడూ కూడా క్వశ్చన్ ఆన్సరు ఈ రెండు కూడా బై హార్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక ఇంటర్వ్యూయర్ని మనం సాటిస్ఫై చేద్దాం అనుకోవడం అనేది 100% రాంగ్ అమ్మా స్టూడెంట్స్కి. మేమేం చేస్తామంటే వీ ట్రై టు డెవలప్ ద ఎబిలిటీ ఇన్ ద స్టూడెంట్. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్, తను చేయాలి అది. తను ఎందుకు వెళ్తున్నాడు ఆ కోర్స్ కోసం, ఆ కోర్సులో ఏ ప్రోగ్రామ్ ఏ మాడ్యూల్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్ తను ఎందుకు తీసుకుంటున్నాడు, అదే యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, అదే కంట్రీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి మనం కంప్లీట్గా దాన్ని ఇంకల్కేట్ చేయాలి. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేది స్టూడెంట్కే మనం చెప్పాలి. అంతేగాని 4 ఆన్సర్లు క్వశ్చన్స్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి ఇవన్నీ బై హార్ట్ చేయు, ఇంటర్వ్యూలో అడిగితే ఇవే చెప్పు అనేది కంప్లీట్లీ రాంగ్ నోషన్ అనమాట. సో మేము ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్కి ఆ కల్చర్ని, ఆ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకని మన దగ్గర ఎప్పుడు కూడా యూఎస్ వీసాలైనా ఏమైనా సరే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో యా, దీస్ ఆర్ ద సర్వీసెస్ గ్లోబల్ క్వెస్ట్ నుంచి అయితే మనం డెఫినెట్గా ఆఫర్ చేస్తాం. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ గ్లోబల్ క్వెస్ట్ ఈజ్ పోస్ట్ అరైవల్ సర్వీసెస్ ఆర్ సపోర్ట్. సో స్టూడెంట్కి ఓకే అయిపోయింది, ఒక మంచి యూనివర్సిటీలో జాబ్ అడ్మిషన్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దాట్ వీసా వచ్చింది అన్నీ అయిన తర్వాత ఏ కంట్రీకి అయినా వెళ్ళినప్పుడు వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయమ్మా. చాలామంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అబ్రాడ్ మనం వెళ్ళాలి అనే ఆలోచన లేకపోతే ఒక ఉత్సాహం లేకపోతే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప మనం ఆ కంట్రీలో అడుగు పెట్టంగానే మనం ఇమీడియట్గా చేయాల్సిన పనులేంటి, అసలు చేయకూడని పనులేంటి, అసలు ఏం చేస్తే ఆ పర్టికులర్ కంట్రీలో ఈజ్ అగెనిస్ట్ లా, ఏం చేస్తే లీగల్, ఏం చేస్తే ఇల్లీగల్, సో మనం ఎంతవరకు ఏ లిమిటేషన్స్లో చేయాలి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఒక అవేర్నెస్ కల్పించాలి స్టూడెంట్కి వన్స్ ఈజ్ రెడీ టు గో అబ్రాడ్, తనకు వీసా వచ్చిన తర్వాత. అందుకనే మన కన్సల్టెన్సీకి వాళ్ళని పిలిపించుకొని స్టూడెంట్స్ అందరికీ ఒక సెషన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఓకే, యు ఆర్ గోయింగ్ టు స్పెసిఫిక్ కంట్రీ, ఈ కంట్రీలో రూల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే మనం ఎవరైనా ఏదైనా ఓకే సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఒక డైరెక్షన్ అడుగుతాం, ఓకే ఫలానా ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడుగుతాం, చెప్పిన తర్వాత ఓకే బ్రదర్ అని వెళ్ళిపోతాం. ఓకే, బట్ వెన్ యూ గో టు ద యుఎస్ఏ ఆర్ యూకే ఆర్ సమ్ వెస్టర్న్ కంట్రీస్, సో మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు పొలైట్లీ ఆర్ యూ హ్యావ్ టు సే థ్యాంక్స్, ఆర్ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా యూ హ్యావ్ టు సే సారీ. సో ఇవన్నీ చిన్న చిన్నవే కానీ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో అలాగే ఆ కంట్రీలో ఒక పబ్లిక్ స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని ఉంటుంది, లేకపోతే ఈ పని చేయకూడదు, ఓకే 9:30 తర్వాత నువ్వు ఈ ఏరియాకి వెళ్ళకూడదని ఉంటుంది. సో ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్కి, సో దట్ దెర్ ఈస్ వెరీ మినిమల్ స్కోప్ ఫర్ హిమ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ అన్నోయింగ్లీ. సో అండ్ ఆల్సో ఎలా ఉండాలి, ఓకే డిఫరెంట్ కల్చర్లోకి వెళ్తాము, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళతో మనం ఎలా మింగిల్ అవ్వాలి, వాళ్ళ కల్చర్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మనం ఎలా లైఫ్ని అక్కడ లీడ్ చేయాలి, స్లోగా ఆ లెర్నింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇనీషియల్గా వాళ్ళు ఒక ఎన్రోల్మెంట్ విషయంలో యూనివర్సిటీలో వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కావాలి, దానికి సపోర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కెరీర్ గైడెన్స్, కెరీర్ పాత్ చెప్తాం, వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఇచ్చి
వాళ్ళ నెక్స్ట్ జాబ్లో కానీ నెక్స్ట్ ఇమిగ్రేషన్ కేటగిరీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది వాటి విషయంలో కూడా మేము గైడ్ చేస్తాం. బికాజ్ ఐ లివ్ ఇన్ యూకే అండ్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్ లివ్ ఇన్ యుఎస్ఏ. సో ఆ కంట్రీలో మేము ఉండడం వల్ల ఒక స్టూడెంట్కి ఒక డైరెక్ట్ జస్టిఫికేషన్, వెన్ ఎవర్ హీ నీడ్స్ సమ్ సపోర్ట్, వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. So this is major advantage that we are providing from our consultancy. అసలు అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందంటారు? Yeah, it's again one of the good point. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే స్టూడెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్ 2 కేటగిరీస్ ఉంటారమ్మా. అంటే సీరియస్గా వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ చదువుకొని వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అందులో ఒక స్టిపులేటెడ్ టైం, అంటే ఒక యూనివర్సిటీలోని ఒక టీచింగ్ అసిస్టెన్షిప్ చేసి స్టడీస్ని సీరియస్గా కంప్లీట్ చేసి, ఈ స్టడీస్ డ్యూరేషన్లో యూనివర్సిటీ చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. సో చాలా ట్రైనింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నింటినీ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకొని, లైబ్రరీస్ని యూజ్ చేసుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని, కంప్లీట్గా ఒక మంచి గ్రేడ్స్తోని పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా అలాంటి స్టూడెంట్స్కి జాబ్ మార్కెట్ ఉంటుందమ్మా డిఫరెంట్ ఫీల్డ్స్లో. అంటే లైక్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో కానీ, ఐటీ ఫీల్డ్లో కానీ, ఈ డేటా సైన్స్ అని, డేటా ఇంజనీరింగ్ అని, లేదంటే యూ కెన్ సే లైక్ హెల్త్ కేర్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ. సో ఇలాంటి చాలా ఇండస్ట్రీస్లో, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కానీ, వీటిల్లో ఒక స్టూడెంట్ రియల్గా ఒక సిన్సియర్గా కొంచెం వర్కౌట్ చేసుకొని చదువుకొని ఈ పార్ట్ టైం మనీ ఎర్నింగ్ అనే దానిపైన కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించి చదువుకునే పీరియడ్ అంతా సీరియస్గా ఒక స్టూడెంట్ చేసుకుంటే దేర్ ఆర్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ అబ్రాడ్. అందులో మీకు యుఎస్ఏ అనేది చాలా పెద్ద మార్కెట్. సో ఆ మార్కెట్లో మీకు ఎప్పుడు కూడా మంచి జాబ్స్ దొరుకుతాయి. సో ఈవెన్ యూ క్యాన్ ఆబ్వియస్లీ సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. అంటే రెసిషన్ ఇవేమీ లేకుండా మార్కెటింగ్ కండిషన్స్ మీద కూడా కొన్నిసార్లు డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓకే వీఆర్ స్పెండింగ్ 40 lakhs ఫర్ అవర్ మాస్టర్స్, నేను చదువు అయిపోయే లోపు ఈ 40 lakhs నేను లోన్ తీర్చేయాలి, లేకపోతే నా పేరెంట్స్కి నేను రిటర్న్ చేసేయాలి, ఎట్లాంటి ఆలోచనలో ఉంటారు. సో పర్సనల్లీ నేను వాటిని అంత ఎంకరేజ్ చేయను అనమాట. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, ఏదో లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం, ఈ నీడ్ కోసం చేయొచ్చు, కానీ ఆ పార్ట్ టైం అనేది మన స్టడీస్ని కానీ, లేదంటే మన గోల్ని కానీ దాన్ని డామినేట్ చేసేదిగా ఉండకూడదు అనమాట. సో మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ స్టడీస్ చేసినప్పుడు సీరియస్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, కంప్లీట్ చేయండి, ఆ మాస్టర్స్ డిగ్రీ తీసుకోండి. డిగ్రీ తీసుకున్న తర్వాత ప్యారలల్గా ఏదైనా కెరీర్కి యూజ్ అయ్యే టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ యూనివర్సిటీస్లో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. రీసెంట్గా యూకేలో కొత్త రూల్స్ వచ్చాయి అని అన్నారు. వాటి వల్ల స్టూడెంట్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్? దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? యా, యాక్చువల్గా ఈ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదమ్మా అవి. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. ఓకే, కానీ అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో దెర్ ఆర్ ఫ్యూ రూల్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. ఒకటి ఏంటంటే వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది 2 years ఇచ్చేవారు, దాన్ని 18 monthsకి రెడ్యూస్ చేయాలి అంటున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఇంతకుముందు వన్స్ దే హ్యావ్ ఎ ప్రాపర్ ఇమిగ్రేషన్ కేటగిరీ, ఆఫ్టర్ 5 years ఆఫ్ ప్రాపర్ ఇమిగ్రేషన్ కేటగిరీ వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేది. ఇప్పుడు దాన్ని 10 yearsకి ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఈ రెండు కూడా ప్రపోజల్స్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, కానీ అవి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది అంటే ఐ మీన్ ఫ్యూచర్ కోర్స్లో. కాకపోతే చాలామందికి క్లారిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రూల్స్ అనేవి కొత్తగా ఎంటర్ అయ్యే కంట్రీకి, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఓకే ఆల్రెడీ కంట్రీలో వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి అప్లికబుల్ కాదు. సో వాళ్ళకి ఓల్డ్ రూల్సే అప్లికబుల్ అవుతాయి. ఎవరైతే హూ ఎవర్ ఈజ్ జాయినింగ్ ద కంట్రీ ఆర్ గోయింగ్ టు ద కంట్రీ, సో ఈ రూల్స్ అన్నీ కూడా ఒకసారి ఇంప్లిమెంట్ అయిన తర్వాత
ఇప్పుడు ఇండియా నుంచి యూకే కానీ వెళ్తున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఈ రూల్స్ అప్లికబుల్ కావు. అంటే ఇప్పుడు ఎవరైనా స్టడీస్లో ఉన్నారు అండ్ దే ఆర్ ప్లానింగ్ టు అప్లై ఫర్ ద పిఎస్డబ్ల్యూ అంటే ఇట్ ఈస్ అ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఓకే, అది 2 years ఇస్తారనమాట. ఈ 2 years వాళ్ళు కంప్లీట్గా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ స్టూడెంట్స్ టు యూటిలైజ్. కాకపోతే చాలామందికి ఈ కన్ఫ్యూజన్ డౌట్ ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు స్టడీస్లో ఉన్నాము, పిఎస్డబ్ల్యూ 2 years నుంచి 18 monthsకి తగ్గించేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని. బట్ అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోకండి. ఆల్రెడీ యూకేలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పర్స్యూ చేస్తున్న వాళ్ళకి ఈ రూల్ అప్లికబుల్ కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం అప్లికబుల్ అవుద్ది ఓన్లీ వెన్ దిస్ రూల్ బికమ్స్ ఎ లా. ఇప్పటివరకు అయితే ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. అది ఇంకా కన్ఫర్మ్గా అది లా కింద కన్వర్ట్ కాలేదు. జనరల్గా అబ్రాడ్లో స్టూడెంట్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఏమంటారు సార్? ఐ థింక్ అగైన్ ఇట్స్ ఎ రియలీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్తో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ కానీ లేదంటే ఏదైనా సపోర్ట్ కోసం వచ్చినప్పుడైనా సరే స్టూడెంట్స్ ఏంటంటే యూనివర్సిటీ అటెండెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసులకి అటెండ్ కారు. సో ఇలా అటెండ్ కాకపోవడం వల్ల ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళకి అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది, యూనివర్సిటీ నుంచో మెయిల్ వస్తుంది, ఆ మెయిల్కి కూడా రెస్పాన్స్ ఇవ్వరు, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ యూనివర్సిటీ వాడు నేను టెర్మినేట్ చేస్తున్నాను, నువ్వు క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు, నువ్వు సెమినార్ క్లాసెస్ వినట్లేదు, యూనివర్సిటీకి అటెండ్ అవ్వట్లేదు అని చెప్తాడు. చెప్పినప్పుడు దెన్ దే స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సపోర్ట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వెళ్ళే పర్పస్ స్టడీస్. వాళ్ళు స్టడీస్లో ఉండే పీరియడ్లో 100% వాళ్ళు యూనివర్సిటీకి అటెండ్ అవ్వాలి, వాళ్ళ క్లాసెస్ వినాలి, వాళ్ళ అసైన్మెంట్స్ని ఆన్ టైం కంప్లీట్ చేయాలి, వాళ్ళ ఎగ్జామినేషన్స్ని ఆన్ టైం కంప్లీట్ చేయాలి. ఇది స్టూడెంట్స్ హైయెస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఉంది, ఈ జాబ్కి వెళ్ళకపోతే నాకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉండవు, సో నేను యూనివర్సిటీకి వెళ్ళను. సో ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ బయటికి రావాలమ్మా. అది ఒక అంటే కామన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే మనం ఇప్పుడు ఈ పర్టికులర్ యూనివర్సిటీలో అంటే ఈ యూనివర్సిటీలో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ కొన్ని అసైన్మెంట్స్ ఆర్ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోరు, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోరు. సో అండ్ థర్డ్ ఏంటంటే గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు పార్ట్ టైమ్ జాబ్స్ దాన్ ఎడ్యుకేషన్ ఆర్ దాన్ స్టడీస్ అనేది మెయిన్ ప్రాబ్లం మేము చాలామందిలో చూస్తున్న స్టూడెంట్స్లో మేము చూస్తున్నది. ఆ తర్వాత ఏంటంటే ప్రాపర్గా వాళ్ళు ఒక స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోకుండా, ఒక ప్రాపర్ అప్రోచ్ తీసుకోకుండా, అంటే వాళ్ళ ఓన్ థింగ్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెటిల్మెంట్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. సో వైల్ యు ఆర్ ఇన్ స్టడీస్, ఈ స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు పిహెచ్డబ్ల్యూ వస్తుంది. ఈ పిహెచ్డబ్ల్యూ 2 yearsలో నేను ఎలాంటి జాబ్ నేను ట్రై చేసుకోవాలి, ఆ జాబ్ నేను ట్రై చేసుకోవాలంటే ప్యారలల్గా నేను స్టడీస్ చేస్తున్నప్పుడు ఏ టెక్నాలజీస్, ఏ కోర్సెస్, ఏ ఇన్ఫర్మేషన్స్ నేను నేర్చుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ మొదటి నుంచి కొంచెం ప్లాన్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ గోయింగ్ టు అబ్రాడ్. అక్కడ స్టడీస్ చేస్తాడు. సో హీఈస్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 30 lakhs 40 lakhs. ఇది ఇంత స్పెండ్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ జాబ్ రావాలంటే ముందు నుంచి ఒక ప్లాన్డ్ అప్రోచ్ కావాలి, ఒక గైడెడ్ అప్రోచ్ కావాలన్నమాట. సో అది చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. తర్వాత చూసుకుందాంలే, స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుందాంలే, అసైన్మెంట్ రాసిన తర్వాత చూసుకుందాంలే, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చూసుకుందాంలే అని. సో ఈ చూసుకుందాం అనే దగ్గర వాళ్ళకి వాళ్ళ సెటిల్మెంట్ అంతా కూడా డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లం. ఇంకా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చిన్న ఉంటాయి అన్నమాట. అంటే
వాళ్ళకి ఫస్ట్ 1 ఇయర్ అంటే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేస్తుంటారు కొంతమంది. ఈ ఈ యాక్సిడెంటల్స్ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ స్పెసిఫిక్ రూల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే తీసుకున్నాం అనుకోండి, 18 ఇయర్స్ లోపు పిల్లలకి మనం మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని టచ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. బట్ సమ్ స్టూడెంట్స్కి ఎవరైనా సరే ఒక బిలో 18 ఇయర్స్ టీనేజర్ వచ్చి తిన్నేదో అన్నాడని ఈయన ఇన్ రిటర్న్ వాడిని ఏదో అనడం, సో అది బిగ్గెస్ట్ క్రైమ్ అనమాట. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్ ఇన్ యూకే. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనం అంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ కూడా మనం ముందే తెలుసుకొని సో ప్రాపర్గా అప్రోచ్ అవ్వాలన్నమాట. అవి తెలియకపోతే వీ గెట్ ఇన్ టు ట్రబుల్స్. జనరల్గా స్కాలర్షిప్స్ ట్రై చేయాలంటే ఏం చేయాలి? మీ కన్సల్టెన్సీ త్రూ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా స్టూడెంట్స్కి? స్కాలర్షిప్స్ కోసం డిఫరెంట్గా ఇదంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క అప్రోచ్ ఉంటుందమ్మా. కొన్ని ఏంటంటే ఫస్ట్ మనం ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోవాలి. యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో మన పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మనం స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు. ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ సమ్ ప్రొవిజన్ టు అప్లై ఫర్ ద స్కాలర్షిప్స్. కొన్నిసార్లు అంటే మనం కొన్ని ఏరియాస్లో ఈ బర్సరీస్ అండ్ స్కాలర్షిప్స్ అంటాము. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మనం ముందు జాయిన్ అవ్వకముందే మన అకాడమిక్ ఎక్సలెన్స్ని బట్టి మన ఇంగ్లీష్ స్కోర్ని బట్టి సో ఓవరాల్ మన అచీవ్మెంట్స్ ఆర్ మన అకాడమిక్స్ బట్టి కొంతమంది స్కాలర్షిప్స్ ముందే ఆఫర్ చేస్తారు. ఓకే, కొన్ని ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. కొన్ని మనం ఇక్కడే అప్లై చేసుకుంటాం, బట్ ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ దే టేక్ ఎ డెసిషన్. సో ఇట్ డిపెండ్స్. బట్ మేమేం చేస్తామంటే మన కన్సల్టెన్సీ నుంచి మోస్ట్లీ ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, ఒకవేళ ముందే రాకపోతే తర్వాత మనం అప్లై చేయొచ్చా అనే గైడెన్స్ కూడా మనం స్టూడెంట్స్కి ప్రాపర్గా ఇస్తాం అన్నమాట. సో బట్ ఈ స్కాలర్షిప్స్ అనేవి కొంతమందికి ముందే వస్తాయి, కొంతమందికి ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెమ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మంచి గ్రేడ్స్ వచ్చిన తర్వాత వస్తాయి. కొంతమందికి అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్కాలర్షిప్ దే ఆఫర్ టీచింగ్ అసిస్టెంట్షిప్ ఇన్ దేర్ యూనివర్సిటీస్ డ్యూరింగ్ దేర్ స్టడీస్. సో అది కూడా మనం ఫాలో కావచ్చు అన్నమాట. సో ఓవరాల్ మేము ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడే లేదా ఒక యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసినప్పుడే ఆ స్టూడెంట్కి ఏదైనా సరే స్కాలర్షిప్ వచ్చే ఆప్షన్ ఉండే యూనివర్సిటీస్ ఉన్నాయా, సో ఇది మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా మా కౌన్సిలింగ్ టీమ్ చేస్తుంది. అండ్ వీ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదని చెప్పేసి. దానిపైన మీరు ఏమైనా చెప్తారా? ఎస్, డెఫినెట్గా చాలామంది అంటున్నారు, కానీ నేనైతే ఐ షుడ్ బ్లేమ్ ఇండియన్ మీడియా ఫర్ దట్. లిటిల్ కాంట్రవర్సీ అయినా నేను ఇండియన్ మీడియాని బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు టేక్ యుఎస్ఏ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో యుఎస్ఏలో ఒక డిఫరెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, తర్వాత అన్నింటిని టైట్ చేసేస్తున్నాడు. జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎంతవరకు రైట్ రాంగ్ అని నేను చెప్పను, కానీ ఒక జెన్యూన్ పాత్లో స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలి అనుకునే ఏ ఫారెన్ స్టూడెంట్స్ కూడా యుఎస్ఏ అనేది ఒక మంచి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది నాకు తెలిసి. ఓకే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ రైట్ యూనివర్సిటీ, సో ఆల్ వాట్ యూ షుడ్ డూ ఈజ్ కంప్లీట్ యువర్ కోర్స్ వితౌట్ ఫెయిల్. ఒక సీరియస్ స్టడీస్ నోడ్లోకి వెళ్ళి దాని కోర్సుని కంప్లీట్ చేస్తే యుఎస్ఏ లాంటి మార్కెట్లో 100% మనకి ఒక మంచి జాబ్ దొరికే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఈరోజు కూడా. అండ్ ట్రంప్ ఈజ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ స్టూడెంట్, ఈజ్ నాట్ అగెనిస్ట్ ఫర్ స్టడీస్. అలాగే ఎనీ యుఎస్ఏ గవర్నమెంట్ కానీ యూకే గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎప్పుడు స్టూడెంట్స్కి ఎగెనిస్ట్గా ఎప్పుడు ఉండరు. కాకపోతే వాళ్ళు ఇమిగ్రేషన్ కంట్రోలింగ్కి మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగితే వీసాస్ని కంట్రోల్ చేస్తారు, ఎక్కువ వీసాస్ ఇవ్వరు. కానీ ఒకసారి వీసా ఇచ్చి ఒక స్టూడెంట్ లోపలికి ఎంటర్ అయ్యాడంటే దే డెఫినెట్లీ దే విల్ బి ట్రీటెడ్ ప్రాపర్లీ.
ఓకే. అండ్ నీకు టాలెంట్ ఉంటే ఈ వరల్డ్లో ఎక్కడైనా సరే నీకు జాబ్ ఇవ్వకుండా ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. సో రైట్ టూల్స్ కానీ రైట్ టెక్నాలజీస్ కానీ నేర్చుకోవడం, ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. సో డెఫినెట్గా ఒక మంచి జాబ్ వస్తుంది. అండ్ ఎకనమిక్ కండిషన్స్ కానీ మార్కెటింగ్ కండిషన్స్ అనేవి కానీ డెఫినెట్గా కొంత పర్సంటేజ్ ఒక స్టూడెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. బట్ దాన్ని మనం 100% అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఒక గ్రాఫ్ చూసుకున్నారంటే 2000లో ఒక స్లంప్ వచ్చింది, ఒక ప్రాబ్లం అని. 2008లో ఇంకొక రెసిషన్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత 2019లో కోవిడ్ అని వచ్చింది. సో అండ్ నౌ ఈ వార్స్ అని ఇవన్నీ. సో ఈ ఎకనమిక్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే కొంత పెరుగుతుంటుంది, సమ్ టైమ్స్ కొంచెం తగ్గుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంటుంది. తగ్గినప్పుడు కొంచెం ఆ రెసిషన్ అనే ఎఫెక్ట్ని మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనం అలాంటి ఒక పీరియడ్లో ఉన్నామనుకుంటే ఆఫ్టర్ 2 years, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ ఈరోజు 2025లో ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్తే 2027లో స్టూడెంట్ రిలీవ్ అవుతాడు. సో తను రిలీవ్ అయ్యే టైంకి మళ్ళీ ఎకానమీ బాగుండొచ్చు, తనకి జాబ్ మార్కెట్ వైడ్గా ఓపెన్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఒక స్టాండర్డ్, అంటే ఈ రోజు గురించి ఆలోచించకూడదు. ఆఫ్టర్ 2 years మనకి మార్కెట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు తను జాబ్ స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు అంత మార్కెట్ బాగుండేటప్పుడు ఇప్పుడు నవ్వు యూఎస్ మార్కెట్ ఈస్ గుడ్, యూకే మార్కెట్ ఈస్ గుడ్, నవ్ ఐ వాంట్ టు గో టు అబ్రాడ్ అంటే తర్వాత తను స్టడీస్ అయిన 2 yearsకి మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. సో ఎప్పుడైతే నేను యాజ్ ఎ స్టూడెంట్ ఐఎమ్ గోయింగ్ టు పర్స్యూ మై ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ మై ప్యాషన్, నేను చదువుకోవాలి, నేను మాస్టర్స్ కంప్లీట్ చేయాలి లేదా బ్యాచిలర్స్ కంప్లీట్ చేయాలి, చేసిన తర్వాత ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. ఇలాంటి ఒక ప్యాషన్ ఉండే స్టూడెంట్కి నాకు తెలిసి ఇట్ ఈస్ రైట్ టైం టు ప్రొసీడ్ టు అబ్రాడ్ యాక్చువల్గా. అండ్ మై సిన్సియర్ అడ్వైజ్ ఈజ్ ఫర్గెట్ అబౌట్ వాట్ ట్రంప్ సెడ్, వాట్ అదర్ పీపుల్ సెడ్ అండ్ హౌ ద మార్కెటింగ్ కండిషన్స్ ఆర్ దేర్. సో సీరియస్గా వెళ్ళి చదవాలనుకునే స్టూడెంట్కి అయితే ఇవేమీ అబ్స్టకిల్స్ కాదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ నేను అబ్రాడ్ వెళ్ళేదే ఒక స్టడీస్ అనేది నాకు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ టు ఎంటర్ ఇన్ టు ది అబ్రాడ్, బట్ నేను అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసి నేను ఐ వాంట్ ఎర్న్ మనీ, నేను నాకు స్టడీస్ మీద నా ఏమీ అంత సీరియస్గా లేను, లేకపోతే యూనివర్సిటీస్ మీద నాకు ఎంత సీరియస్గా లేను అనుకునే స్టూడెంట్స్కి ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ నాట్ రైట్ టైం. సో చూసారు కదా, అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్కి హెల్ప్ చేయడమే మా గోల్. ఇలా వీడియోస్లోనే కాకుండా డైరెక్ట్గా మీ పక్కనే ఉండి అప్లికేషన్ ప్రాసెస్ నుంచి వీసా సక్సెస్ వరకు అండ్ మీకు కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఈరోజే కాంటాక్ట్ అవ్వండి.